వాకింగ్ చేస్తున్నాం కానీ చాలామందివి సరిగ్గా చేయట్లేదండి. చాలా తప్పులు చేస్తున్నాం. తప్పులంటే ఏం లేదు, కావాల్సిన ప్రయోజనం పొందట్లేదు. అంటే ఆ బెనిఫిట్ డబుల్ ఎక్స్, త్రిబుల్ ఎక్స్, 10x కూడా చేసుకోవచ్చండి. ఎందుకు ఈరోజు ఇది చెప్తున్నానంటే గత 25 ఏళ్ళుగా నేను వాకింగ్ చేస్తున్నాను కాబట్టి, కేవలం వాకింగ్ మాత్రమే నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి, ఈరోజు కూడా ఏ చిన్న ట్యాబ్లెట్ అవసరం అనేది ఇప్పటికి అవసరం లేదండి. పడలేదు. ఎప్పుడైనా కాస్త ఫీవర్ వస్తే ఒక పారాసెటమాల్ తప్పించి ఇంకా ఏమీ లేవు. సో మరి నేను వాకింగ్లో అలవాటు చేసుకున్న చిన్న చిన్న టెక్నిక్స్, చిన్న చిన్న పద్ధతులన్నీ మీకు చెప్పేస్తానండి. ముందు షూ గుర్తుంచుకోండి. షూ అనగానే 10,000 25,000 పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక ₹1000 పెడితే 70-80% ఆఫర్లు వస్తున్నాయి కదండి. పూమా, రిబ్బక్ దగ్గర నుంచి అందరూ ఇచ్చేస్తున్నారు. ఒక 1000-1500 మధ్య పెడితే 4000 షూ వచ్చేస్తుంది. మంచి కుషన్ ఉండేది చూసుకోండి. ముఖ్యంగా ఫ్లెక్సిబుల్గా ఉండేలా చూసుకోండి. సైజ్ ఇంపార్టెంట్ అండి. మరీ టైట్గా వద్దు, మరీ లూజ్గా వద్దు. సో మరి అలాగని 10 సంవత్సరాలు వాడాలని కూడా పెట్టుకోవద్దు. ఇంకా సోల్ అరిగిపోతుంది, అయిపోయింది అన్నప్పుడు తీసేయడం. యావరేజ్గా 6 నెలలు సంవత్సరం మధ్య ఒక షూ అయిపోతూ ఉంటుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి షూకి పెట్టుకోండి ఒకటి. ఇక తర్వాత అండి, కొంతమంది ఉంటారు నడిచేటప్పుడు చాలా స్టిఫ్గా ఇలాగా కర్రలాగుండి ఇలా 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 నడుస్తూ ఉంటారండి. దానివల్ల ఏ ప్రయోజనం లేకపోగా మళ్ళీ చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అలా నడవద్దు. చాలా ఫ్రీగా నడవండి. ఆటోమేటిక్గా మనం నడుస్తున్నప్పుడు చక్కగా హ్యాండ్ మూమెంటు, లెగ్ మూమెంట్ ఎలా అయితే వెళ్తుందో అలాగే వెళ్ళిపోనివ్వండి. కొంతమంది ఉంటారు ఇలా నడుస్తూ ఉంటారు, ఇలా ఇలా నడుస్తూ ఉంటారు, ఏదో గాలికి పోతున్నట్టు ఉంటుంది. మెడ వంచేసి లేకపోతే ఒకవైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. బాడీ ఒకవైపు ఉంటుంది, మెడ ఒకవైపు ఉంటుంది. కొత్త సమస్యలు వస్తాయండి. అలా కూడా వద్దు దయచేసి. అలాగే ఈ మధ్య సెల్ ఫోన్ అండి, సెల్ ఫోను ఉంచుకోండి, తప్పేమీ లేదు. ఏది మ్యూజిక్ వినడానికి అట్లా ఉండాలి తప్పించి దాన్ని చూస్తూ 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 కొత్త రకమైన సమస్యలు, మెడ నొప్పులు తెచ్చుకుంటాం. అలాగని ఫోకస్డ్గా చేయలేం, వాకింగ్ ఎంజాయ్ చేయలేం. బ్రిస్క్ వాకింగ్ అంటాం కదండి. అసలు బ్రిస్క్ అంటే ఏంటి అనేది తెలియాలి. కొంతమంది అనుకుంటున్నారు పెద్ద పెద్ద అంగలేయాలి, అంతంత అంగలేస్తే వాకింగ్ అనుకుంటున్నారు. అసలు మన స్టైల్ పోతుందండి. అలా కాదు, అది కరెక్ట్ కాదు. అంత పెద్ద అంగలేయాల్సిన పని లేదు. చక్కగా ఎంతైతే మీరు వేయగలరో అంతే వేయండి. ఎక్కువ వేయండి అంటే వేగంగా వేయండి. మరీ స్లోగా పెళ్లి నడక నడిచినా ఉపయోగం లేదు. ఎంత వేగంగా చిన్న అడుగులే తీసుకోండి, వేయండి. అలాగని ఇక్కడ డ్రెస్ విషయంలో కూడా కంఫర్టబుల్గా ఉండాలి. కాటన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అన్ని సీజన్లోనూ మనకి కాటనే కదండి. ఇప్పుడు అంటే ఎండ లేదు కాబట్టి నేను బ్లాక్ వేసుకున్నాను, కానీ ఎండ ఉన్నప్పుడు బ్లాక్ కూడా వేసుకోవద్దండి దయచేసి. అంటే బట్టల విషయంలో కూడా కాస్త కంఫర్ట్గా ఉండాలి. ఫైనల్గా హైడ్రేషన్. బయలుదేరే ముందే కాస్త వాటర్ తాగేయండి, 1 లీటర్ వాటర్ తాగేయండి. అలాగే కొద్దిగా లైట్గా వార్మప్ చేసుకోండి. ముందు స్లోగా స్టార్ట్ చేయండి. తర్వాత 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 ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా నడిచేయండి. అలవాటు అయిపోద్దండి. ముందు ఉండదు, తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది. డౌట్లు ఉంటే కామెంట్లో చెప్పండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.